ఛాలెంజ్లో వచ్చేసి ఇది డే 17 అనమాట. డే 17లో ఎంత ఎర్న్ చేసామేంటో చూసేయండి మామ, చాలా బాగుంటుంది బ్లాగ్. మనం అయితే ఎర్నింగ్ ఏ విధంగా చేసామంటే వర్క్ పరంగా అయితే కాదు, వేరే విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేసాం. అదే విధంగా తెలియాలంటే ఈ ముంతా తుఫాన్ వల్ల అయితే వర్క్ అయితే అసలు ఏం లేదనమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే క్లీన్ చేస్తే కొన్ని బుక్స్ అయితే దొరికినాయి. అవి అయితే పాతిరం కొట్లో వేసామన్నమాట. అవి వేసేస్తే అయ్యే వాళ్ళ మన ఎర్నింగ్ అనమాట. అవి వేస్తే అంత వచ్చినాయి అంటే 12 కేజీలు కాబట్టి కేజీ 10 రూపాయలు చొప్పున 120 రూపాయలు అయితే వచ్చినాయి. మా 120 రూపాయలు అయితే మన చేతిలోకి అయితే వచ్చేసినాయి. అదే మన ఎర్నింగ్ అనమాట. ఇంకో 100 కూడా వచ్చాయన్నమాట. నేను వద్దులే బాబాయ్ చాలీ 120 అన్నాను అనమాట. ఎందుకు అలా అన్నానంటే మా బాబాయ్తో వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఖర్చు అయినా, ఏదో ఒక చిన్న పెద్ద ఖర్చు అయినా మా బాబాయే పెట్టుకుంటాడు అనమాట. అందుకే నేను వద్దన్నా అనమాట. ఇంకా సాయంత్రం అయితే మా అన్న ఒగ్గాని అయితే చేశాడనమాట. అలాగే బజ్జీలు కూడా వేసారు. ఆ 2 కడుపులో వేస్తే హాయిగా ఉందనమాట. ఇవాళ ఎర్నింగ్ అయితే 120 అయితే చేసాం. ఇంకా గదులు అయితే క్లీన్ చేసామన్నా కదా. గదులు క్లీన్ చేస్తే 2 బత్తాల పనికొచ్చే చెత్త వచ్చిందనమాట. పనికొచ్చే చెత్త ఎందుకన్నా అంటే ప్రతి వస్తువు మనం ఏది తీసినా పనికొస్తుంది అని దాచి ఉంటే అది రేపొద్దున 2 బస్తాల చెత్త ఇద్దని నాకు ఇవాళ మా బాబాయ్ వాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తేనే తెలిసిందనమాట. మీలో చాలామంది కూడా అలా దాచే ఉంటారు నాకు తెలిసి. డే 16 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మామ. అలాగే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఒక ఫాలోవర్ అయితే పెరిగారనమాట. యూట్యూబ్లో ఎవరో సబ్స్క్రైబ్ చేయలేదు. ఈ వీడియో కింద మామ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఇప్పుడే ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.